భద్రాచలంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఓవైపు శ్రీరామనవమి, మరోవైపు మావోయిస్టు వారోత్సవాలతో అలర్ట్ అయ్యారు పోలీసులు. శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 1800 పోలీస్ సిబ్బంది భద్రాచలంను చుట్టుముట్టారు. ఉత్సవాలకు వచ్చే భక్తులతో పాటు వీఐపీలకు పటిష్ట భద్రత కల్పించామంటున్న ఎస్పీ రోహిత్ రాజ్తో ఫేస్ టు ఫేస్. అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరపడం కోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకవైపు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా సరిహద్దు ప్రాంతం భద్రాచలం కావడంతో ఇక్కడ కొంత ఖచ్చితంగా పోలీస్ పహారా కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కూడా కట్టుదిట్టమైన భద్రతను చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మావోయిస్టులు ఒకవైపు వారోత్సవాల పేరుతో ఒకవైపు వారోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు శ్రీరామనవమి కూడా రానుండటంతో ఒకవైపు ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వీఐపీలు కూడా ఎక్కువగా తాకిడి ఉండే కారణంగా ఇక్కడ ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు, ఎలాంటి సెక్యూరిటీని ఇక్కడ కల్పించారనే విషయాలు ఇక్కడ ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో ఉన్నాం. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు నవమికి సంబంధించి ఎటువంటి భద్రతను చేపట్టడం జరిగింది సార్? మనకు ఈ నెల 17th అంటే రేపు ఎల్లుండి మనకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం, అదేవిధంగా పట్టాభిషేకం కూడా ఉంది. దీనికి మన తెలంగాణ పోలీస్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున మనం ఒక 1800